భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన 3వ టెస్టు ముగిసిన తర్వాత అశ్విన్ మీడియా సమావేశంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇలా అంతర్జాతీయ క్రికెట్ హఠాత్తుగా వేడుకోలు పలుకుతూ షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో అశ్విన్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే తాజాగా అనూహ్య రీతిలో రిటైర్మెంట్ పై ఎట్టకేలకు అశ్విన్ నోరు తెరిచాడు. స్కై స్పోర్ట్ తో మాట్లాడిన స్పిన్నర్ తనకు సెలబ్రేషన్స్ అటెన్షన్స్ పై పెద్దగా నమ్మకం లేదన్నాడు. కొన్నింటిని నిర్మోహమాటంగా వదిలేయాలనుకుంటున్నానని తెలిపాడు. ఎల్లప్పుడూ తనకంటే కూడా ఆటే ముందు కనిపిస్తుందని నమ్మే వ్యక్తినని చెప్పుకొచ్చాడు. నా కోసం ఇతరులు సెలబ్రేషన్స్ చేసుకోవడం గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఇంకా చెప్పాలంటే వాటిని పెద్దగా నేను నమ్మను. ఏదైనా విషయంలో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనలో ఎప్పుడూ ఒక ప్రశ్న ఉంటుంది, నేను సరైన నిర్ణయం తీసుకుంటున్నానా అని. కానీ నా విషయంలో మాత్రం ఇది భిన్నంగా ఉంటుంది. నేను ఎప్పుడు విషయాలను పట్టుకుని వేలాడే రకం కాదు. కొన్నింటిని నిర్మోహమాటంగా వదిలేయాలనుకుంటా. అలాగే నేను ఎప్పుడూ అభద్రతా భావానికి గురి కాలేదు. ఎందుకంటే నా వద్ద ఈ రోజు ఉంది, రేపు నాది అవుతుందని నేను నమ్మను. ఈ ఆలోచనని నన్ను ఎన్నాళ్ళు నడిపించింది. నా విషయంలో ఆటే ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటుంది. క్రికెట్ నుంచి నన్ను ఎవరూ విడదీయలేరు. ఇక రిటైర్మెంట్ నిర్ణయం హఠాత్తుగా జరిగింది కాదు. చాలా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చాను అని అశ్విన్ స్కై స్పోర్ట్స్ తో అన్నాడు.